ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఒక బాంబు పేల్చింది. అవును, ఈనాటి జనరేషన్ గురించి నివ్వెరపోయే నిజాలన్నమాట. ముఖ్యంగా ఇంటర్నెట్ వల్ల పిల్లలు ఈ జనరేషన్ ఎలా పాడైపోతోంది, ఎలా నాశనం అవుతుందో యూనివర్సిటీ చెప్పిన నిజాలు విషయాలు వింటే మాత్రం ఖచ్చితంగా మనం భయపడాల్సిందే. అవును, ఈ జనరేషన్కి సంబంధించి ముఖ్యంగా ఇప్పుడున్న పిల్లల్లో ఇంటర్నెట్ ప్రభావం చాలా ఉందంట. అవును, కంటిన్యూషన్గా పిల్లలకు ఫోన్లు చూస్తే మాత్రం చాలా ప్రమాదం. రాబోయే రోజుల్లో మాత్రం వాళ్ళ ఉనికి, వాళ్ళ వ్యక్తిగత వికాసానికి, ఎదుగుదలకు అసలు మనమే నాశనం చేసిన వాళ్ళం అవుతామని చెప్తోంది యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ చేసిన అధ్యయనం ప్రకారం వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటి అంటే, ఇంటర్నెట్లో చూస్తున్నటువంటి కంటెంట్ వాళ్ళ మీద చాలా ప్రభావం చూపిస్తుందంట. షార్ట్ కంటెంట్, అలాగే షార్ట్ కంటెంటే కాదు, పనికిమాలిన వాళ్ళకి ఏమాత్రం కూడా ఉపయోగం లేని, వయసుతో సంబంధం లేని కంటెంట్. ఒక్కసారి మీరు ఈ జనరేషన్కి, అది చిన్నవాళ్ళైన వయసుతో సంబంధం లేదు, వాళ్ళు ఏ వయసు వారైనా సరే, ఇప్పుడు మనందరం చూస్తున్నాం చాలామంది కంటెంట్ ఫోన్లకి అలవాటు పడిపోతున్నారు. రీల్స్, షార్ట్ న్యూస్కి అసలు యూజ్ ఉన్న కంటెంట్ చూసేవాళ్ళు చాలా తక్కువ. అనవసరమైన కంటెంట్ ఇంటర్నెట్లో మనం ఒక్కసారి బ్రౌజ్ చేస్తే చాలు, ఏవేదో కంటెంట్స్ చూపిస్తున్నాయి. వీటి ప్రభావం పెద్దల మీద ఎంత ఉంటుందో చిన్నపిల్లల మీద దానికి డబల్ అండ్ ట్రిపుల్గా పనిచేస్తుందంట. ఎక్సెస్ ఆఫ్ కంటెంట్ను చూడటం ఒకటి, రెండవది వాళ్ళకి అవసరమైన కంటెంట్ కన్నా కూడా అనవసరమైన కంటెంట్ని ఎక్కువగా చూడటం, దానిలో వాళ్ళు నిమగ్నం అయిపోవటం. దీనివల్ల బ్రెయిన్ రాట్ అనే ఒక సమస్య. అసలు ఏంటి బ్రెయిన్ రాట్, ఎందుకు ఇంటర్నెట్కి దీనికి సంబంధం ఏంటి అని అంటే, వాళ్ళు చెప్తున్న దాని ప్రకారము ముఖ్యంగా మనం ఫోన్లో చూసే కంటెంటే మనకి ఈ బ్రెయిన్ రాట్ అనే సమస్యకు కారణం అని చెప్తున్నారు. మనం చూసే కంటెంట్ ఎక్కువగా కూడా మనకి ఉపయోగపడంది అంట. అంటే హ్యూమన్కి యూజ్ ఉన్న కంటెంట్ ఏదీ లేదు. ఒకవేళ అలా యూజ్ ఉన్న కంటెంట్ చూడాలి అని అంటే కనుక మనిషి తనకు ఏం కావాలో అది ఎంచుకోవాల్సి ఉంటుంది. కానీ ఇంటర్నెట్ ఓపెన్ చేసిన తర్వాత ఒక్కసారి మనకు కావాల్సిన కంటెంట్ కోసం వెళ్తే అక్కడ తర్వాత వచ్చే కంటెంట్ అంతా కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. లేకపోతే కనుక జోక్స్, అన్వాంటెడ్ అంటే చూడకూడని వీడియోస్ చూడటం, లేకపోతే కనుక మర్డర్లు, లేకపోతే కనుక ఏదో ఒక విషయం మీద ఎవరో ఒకళ్ళు రాంగ్ మెసేజెస్, యూస్ఫుల్ కంటెంట్ కన్నా కూడా రాంగ్ కంటెంటే ఎక్కువ ఉండటం వల్ల పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఈ బ్రెయిన్ రాట్ అనే సమస్యకు దారితీస్తుంది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి ఒక పాయింట్. దీనివల్ల కలిగే నష్టాలు కూడా చెప్తున్నారు. బ్రెయిన్ ఆలోచించడం ఆగిపోతుంది. అసలు ఆలోచించే విధానం కూడా పూర్తిగా కోల్పోతారు. ముఖ్యంగా పిల్లల్లో అయితే కనుక వాళ్ళు ఎడ్యుకేషన్ మీద సరిగా కాన్సన్ట్రేషనే చేయరంట. అలాగే ఏ పని చేయాలన్నా కూడా ఓపిక చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే షార్ట్ ఫామ్లో ఏదైనా సరే అయిపోవాలి, షార్ట్ న్యూస్గా ఉండాలి అనేది వాళ్ళ బ్రెయిన్ పదే ఆ షార్ట్ టర్మ్కే అలవాటైపోయి వాళ్ళు లాంగ్ లెంత్ అంటే పేషెన్సీగా చేయాల్సిన పనులను కూడా చేయకుండా చికాకు, లేకపోతే అల్లరి, మాట వినకపోవటం, ఆ స్థాయి వరకు చేరే ప్రమాదం ఉందంటున్నారు. ఇంకొకటి ముఖ్యంగా కూడా వాళ్ళ ఎదుగుదలకు సంబంధించి ఇంటెలెక్చువల్ అంటే స్వతహా ఆలోచించడం, రాయటం, లేకపోతే సింపుల్ సెంటెన్సెస్ను కూడా వాళ్ళు ఆలోచించలేకపోవటం లాంటిది చాలా ప్రమాదం. ముఖ్యంగా ఎడ్యుకేషన్కి సంబంధించి పిల్లల్లో ఇది చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుంది. మన పిల్లల ఎడ్యుకేషను, వాళ్ళ భవిష్యత్తును మనమే కిల్ చేస్తున్నాము ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేసి అనేది యూనివర్సిటీ చెప్తున్నటువంటి మాట. అండ్ ఫైనల్ థింగ్ ఏంటి అని అంటే, పిల్లల్లో ముఖ్యంగా కూడా చిన్న వయసులో వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. వాళ్ళ ఆలోచనలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. అలాంటిది మనం ఇంటర్నెట్లో ప్రొవైడ్ చేసే ఈ కాంటెంట్ వల్ల కానివ్వండి, వాళ్ళు చూసే వీడియోస్ వల్ల కానివ్వండి, వాళ్ళ బ్రెయిన్కి సంబంధించినటువంటి ఈ ఇంప్రూవ్మెంట్ ఏదైతే ఉందో అది కిల్ అయిపోతూ వస్తుందన్నమాట. చికాకు రావటం. లేదంటే కనుక ఇంకొక ప్రమాదం కూడా చెప్పారు, చాలా జాగ్రత్తగా వినండి. వాళ్ళు ఏవైతే వీడియోస్ చూస్తున్నారో అవి చూసిన తర్వాత మర్చిపోతే పర్వాలేదు, కానీ వాటిని గుర్తుపెట్టుకొని తిరిగి వాటినే ప్రభావితం చేసేలాగా వాళ్ళు యాక్ట్ చేయడం, మాట్లాడడం, లేకపోతే కనుక వాటికి రియాక్ట్ అయ్యి అవే పనులు చేస్తే మాత్రం తనను తాను కంట్రోల్ చేసుకునే పరిస్థితి నుంచి ఇంటర్నెట్కు బానిస అయిపోయారు. పెద్దవాళ్ళు అయితే కనుక ఈ సమస్యను గుర్తించి రెక్టిఫై చేసే ఆలోచన లేకపోతే చికిత్స ఉండదంటున్నారు. కానీ పిల్లల్లో మాత్రం ఇది చాలా ప్రమాదకరంగా మారుతుంది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మరొక సూచన. మొత్తానికి అయితే వాళ్ళు చేసినటువంటి 4-5 సూచనలు ప్రమాదకరమైనవి. బ్రెయిన్ ఎదుగుదల ఆగిపోవటం, చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవడం, స్వతహాగా ఆలోచించడం, లేకపోతే వాళ్ళు స్వతహాగా మాట్లాడటం, లేకపోతే ఏ పని చేయాలన్నా సరే ఇంటర్నెట్
ఆలోచనలకు దగ్గరగా అయిపోయిన తర్వాత ఆలోచన శక్తి క్షీణించటము. సో ఈ 4, 5 రకాలు కూడా పిల్లల ఎదుగుదలకు ప్రమాదకరమే, జాగ్రత్త. ఇంటర్నెట్ అలాగే ఫోన్స్ ఇచ్చేటప్పుడు కానివ్వండి, లేకపోతే పిల్లలు ఏం చేస్తున్నారు, ఎటువంటి కాంటెంట్ చూస్తున్నారు, ఆ కాంటెంట్‌ని తగ్గట్టుగా కూడా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారా, లేతే నార్మల్‌గానే ఉంటున్నారనేది మీరు గ్రహించకపోతే మీ పిల్లల భవిష్యత్తు, ఈ జనరేషన్‌ని మనమే కిల్ చేసిన వాళ్ళం అవుతాం.